గణేష పురాణంలో ఒక అద్భుతమైన ఘటన ఉంది. ఒకసారి పరమేశ్వరుడు శివుడు పార్వతీదేవిని ఆలోచిస్తూ కోరికతో మత్తెక్కి తన దివ్యశక్తిని భూమిపై వదిలేశారు. భూమి అటువంటి శక్తిని తట్టుకోలేకపోతుందని తెలుసుకొని శివుడు మట్టిని తన చేతిలో తీసుకొని కైలాసానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ మట్టిని పిల్లల రూపంలో ఆవిష్కరించి పార్వతీదేవికి చూపించారు. చూసిన వెంటనే పార్వతీదేవి, అమ్మా, ఎంత అందమైన కొడుకు అని ఉవ్వచించి తన హృదయానికి అతన్ని పట్టుకున్నారు. వెంటనే తల్లి పాలు ప్రవహించసాగాయి. దీంతో సంతోషించి భగవాన్ శివుడు ఆ పిల్లలో ప్రాణం నింపాడు. అలా గణేష్ పురాణం ప్రకారం ఆ పిల్ల గణేశుడయ్యాడు. తరువాత కలియుగం ప్రారంభంలో గణేశుడు ఒకసారి భూమిపై వచ్చి ఆనందంగా తిరుగుతున్నాడు. ఒక చోట నిలబడ్డప్పుడు ఒక్కసారిగా ఒక శబ్దం వినిపించింది. స్వామి, నిన్ను ఆశీర్వదించరా నాన్న? ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. ఆ శబ్దం బావిల నుంచి వస్తున్నట్లు గ్రహించాడు. ఇది ఏమిటి? బావి మాట్లాడుతుందా అని అడిగాడు. బావి సమాధానం ఇచ్చింది, అవును స్వామి, నేను నీ ఆశీర్వాదాల కోసం ఆడపడుతున్నాను. దయచేసి నాలో నివసించు. గణేశుడు చెప్పాడు, అయ్యా, నేను నీలో ఎలా ఉండగలను? నువ్వు మట్టితో నిండి ఉన్నావు. బావి సమాధానం చెప్పింది, స్వామి, నువ్వే మట్టి నుంచి జన్మించావు. ఇది నీ జన్మభూమి. ఈ మాటను అంగీకరించి గణేశుడు ఆ బావిలో ఉండిపోయాడు. ఇది పురాణంలో ఉంది. ఆ ప్రదేశాన్ని పురాణంలో విహారపురి అని పిలిచారు. ఇప్పుడు ఆ ప్రదేశం ఎక్కడ? ఇక కథ చెప్పాలంటే గుర్తుకొస్తుంది. చాలా కాలం క్రితం ఒక గ్రామంలో 3 సోదరులు ఉండేవారు. ఒకరు కంటి దివ్యాంగుడు, మరోరు ముక్కుడు, మూడవవారు చెవులేనివారు. వారు విహారపురిలో ఒక వ్యవసాయ భూమి కొన్నారు. అదే భూమి మీద ఒక బావి ఉండేది. ఆ కథలోని ఆ బావి. కొద్ది రోజుల తర్వాత ఎండ పుట్టింది. బావి ఎండిపోయింది. అందుకే అక్కడ బంధువులు మట్టిని తొలగించాలనుకున్నారు. మౌనం ఉన్న అక్క మరీ చెవిటిపోయిన కూల్చేయగా వారి కొమ్మ దగ్గరే ఒక రాయి దెబ్బతింది. అప్పుడు రక్తం చిలికింది. ఆ రక్తం వారిపై చల్లగానే ఆ 3 అక్కల వైకల్యం పోయి వారంతా సరిగా మారిపోయారు. ఇదేదో విని ఆ ఊరి రాజు, అతని కోర్టు, గ్రామస్తులు అందరూ అక్కడికి వచ్చారు. రక్తస్రావం ఆపేందుకు వారు కొబ్బరి పండ్లు పట్టుకున్నారు. అదే నీటితో అభిషేకం చేశారు. నీరు ప్రవహించి సుమారు 1 ఎకరానికి పైగా భూమిని కప్పేసింది. అందుకే ఆ స్థలం కాణిపాకంగా పిలువబడింది. కాని అంటే సుమారు 3 ఎకరాలు. కాణిపాకం తర్వాత కాణిపాకంగా మారింది. అలా విహారపురి కాణిపాకం అయింది. వినాయక చవితి రోజున ఈ కథను గుర్తు చేసుకుని మన వినమ్ర నమస్కారాలు అర్పిద్దాం. జై గణేష. ఈ విధమైన ఆసక్తికరమైన కథలకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.